సమర్పించిన వారు శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలు విశాఖపట్నం. నమస్తే, జిల్లావానికి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. మావోయిస్టుల బందీల కుటుంబాలు ఆందోళన, చెర నుంచి విడిపించాలని కోరుతూ మన్యంలో ర్యాలీ. నర్సీపట్నంలో కదం తొక్కిన అంగన్వాడీ వర్కర్స్, పెంచిన వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్. క్వారీ కార్మికుల వేతనాల పెంపుపై కుదిరిన ఒప్పందం, కార్మికులకు అన్ని విధాల చేయూత అందిస్తామన్న చెక్కలన్న. దత్తత గ్రామంలో అయ్యన్న సతీమణి పర్యటన, గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తానన్న పద్మావతి. మావోయిస్టుల చెరలో బందీలుగా ఉన్న తమ వారిని విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బందీల కుటుంబ సభ్యులు కోరారు. బాక్సైట్ తవ్వకాలపై తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం నేతలు కార్యకర్తలతో కలిసి జీకే వీధి మండలంలో ర్యాలీ చేసిన బందీల కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో తమ వారిని విడిచిపెట్టాలని మామూలుకు విజ్ఞప్తి చేశారు. బందీలుగా ఉన్న తెలుగుదేశం నేతలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించారని, పోరాటాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి బాక్సైట్ ఒప్పందాలు రద్దు అయ్యేలా పోరు సాగిస్తామని సిపిఐ నేతలు చెప్పారు. కార్యకర్తల్ని కుక్కల మహేష్, వండలం బాలయ్య, అలాగే మామిడి బాలయ్యపడాలి గారిని వెంటనే విడిచిపెట్టవలసిందిగా సిపిఐ తరఫున మేము కోరుతున్నాం. మరి కిడ్నాపులు చేసినంత మాత్రాన ఆగదు. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ఉద్యమాలు నడుపుతున్నాం, ప్రజాయాత్రలు నడుపుతున్నాం, ధర్నాలు చేస్తున్నాం, ర్యాలీలు జరుపుతున్నాం, గవర్నమెంట్ మీద పోరాటం చేస్తున్నాం. కానీ ట్రైబుల్ మీద అమానుషంగా మరి చంపడం కానీ ఈ విధంగా కిడ్నాప్ చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. అది అందువల్ల బేషరతుగా వాళ్ళని నడిపించి పోరాడాల్సి కోరుతున్నాం. వాళ్ళ ముగ్గురు కూడా బాక్సైట్కి వ్యతిరేకంగానే వాళ్ళు కూడా ధర్నాలు జరిపి ఉన్నారు. కాబట్టి మానవతా దృష్టితో వాళ్ళందరినీ విడిచిపెట్టవలసిందిగా సిపిఐ తరఫున కోరుతున్నాం. ప్రభుత్వం లేనప్పటి నుంచైనా వచ్చినప్పటి నుంచైనా బాక్సైట్ వ్యతిరేకంగానే డాడీ ఉద్యమాలు చేశారు. కానీ చిన్న నాయకులు తీసుకెళ్ళి ఇలా చేయడం అంటే చాలా బాధాకరంగా ఉంది. కానీ త్వరగా ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పి మా డాడీని మాకు ఒప్పచెప్పాలని. పార్టీ నాయకులు ముక్కల మహేష్, మామిడి బాలయ్య, వండలం బాలయ్యను మానవతా దృక్పథంతో తీవ్రవాదులు వాళ్ళని విడిచిపెట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, భార్య శోక సముద్రాల్లో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మేము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇది పరిష్కారం చేయాలని కూడా కోరడం జరిగింది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాము. ముక్కల మహేష్ గారిని, అలాగే మండల ప్రెసిడెంట్ మామిడి బాలయ్య గారిని, మండలం బాలయ్య గారిని మానవతా దృక్పథంతో విడిపించాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారని చెప్పేసి ఈ విషయాన్ని తెలిసిన వెంటనే మరి పార్టీ యంత్రాంగానికి ఇమీడియట్గా అందరికీ కూడా తెలియపరచడం, మరి వాళ్ళ జిల్లా ప్రెసిడెంట్ గారిని కానివ్వండి, గంటా శ్రీనివాసరావు గారికి కానివ్వండి, అయ్యన్న పత్రుడు గారికి, అలాగే మా పార్టీ పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది. మేము ముఖ్యంగా వేతనాలు పెంచిన ప్రభుత్వం అందుకు సంబంధించిన జీవో విడుదల చేయలేదని అంగన్వాడీ వర్కర్స్ ఆందోళన వెలుబుచ్చారు. పలు డిమాండ్లకు మోక్షం కల్పించాలని కోరుతూ నర్సీపట్నంలో రోడ్డెక్కిన అంగన్వాడీ వర్కర్స్ పట్టణంలో ర్యాలీ చేశారు. తొలుత ర్యాలీగా ఐసీడీఎస్ కార్యాలయానికి వెళ్లి సిడిపిఓకు వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. అనంతరం ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం అప్పలరాజు, బ్రహ్మరాంభ, శోభారాణి, కృష్ణవేణి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 5వ తేదీన అంగన్వాడీలకు జీతాలు పెంచుతున్నట్టు మరి ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ సబ్ కమిటీ ప్రకటించినప్పటికీ నెల రోజులు గడుస్తున్న ఈరోజు కూడా జీతం కానీ జీవో కానీ ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజుకైనా పెండింగ్లో ఉన్న జీతాలు పెంచిన జీవో వెంటనే విడుదల చేయాలి. మరి చిన్నారులు అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు లేక సాయంత్రం వరకు అంగన్వాడీ సిబ్బంది ఎలా పనిచేస్తారో మీరు గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి దగ్గర నుంచి వార్డు మెంబర్ దాకా మరి పారిశుద్ధ్యం అంటున్నారు, మరి మరుగుదొడ్లు అంటున్నారు. కాబట్టి ముందు అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు నిర్మించి వారికి ఫ్యాన్లు, లైట్లు నిర్మించి వారి ఆరోగ్యాలను కాపాడి తద్వారా వెంటనే జీవో విడుదల చేసి మీరు సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పి మరి ఇలాగా కాలం గడుస్తుందని చెప్పించి మాకు జీవో విడుదల చేయలేదు. 2 నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వలేదు. అలాగే ఆయాలు
టీచర్లు రిటైర్మెంట్ అయ్యారు. మరి రిటైర్మెంట్ అయినా సదుపాయం కూడా వాళ్ళకి కల్పించడం జరగడం లేదు. వాళ్ళు గాల్లో దీపంలాగా అలాగా ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అలాగే వాళ్ళకి పెన్షన్ కూడా కొంతమంది ఆయాలకి పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకి కూడా పెన్షన్ ఇప్పించాలని కోరుతున్నాము. అలాగే మరి మాకు అంగన్వాడీ సెంటర్లో ప్రతి సెంటర్లో కూడా మరుగుదొడ్లు నిర్మించి పిల్లలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంచుతాం కాబట్టి వాళ్ళు మగ్గుపోతున్నారు. కాబట్టి వాళ్ళకి మాకు కరెంటు సదుపాయం కల్పించి మాకు ఫ్యాన్లు ఇచ్చి మాకు అన్ని సదుపాయాలు కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఏఐటీసీ తరఫున ధర్నా నిర్వర్తించడం జరిగింది. అనకాపల్లి క్వారీ క్రషర్స్ యాజమాన్యం కార్మికుల మధ్య 8వ వేతన ఒప్పందంపై అవగాహన కుదిరింది. తహసీల్దార్ భాస్కర్ రెడ్డి సమక్షంలో ఉభయుల మధ్య వేతన ఒప్పందం అంగీకారం జరిగింది. క్వారీ క్రషర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, క్వారీ యాజమానులు, కార్మిక సంఘ నేతలు ఈ మేరకు వేతనాల పెంపుపై సూత్రప్రాయ అంగీకారానికి వచ్చారు. ప్రమాద బీమా 4 లక్షలకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెక్కలను చెప్పారు. కరణం శ్రీనివాసరావు, ఈనాటి మన 8వ అగ్రిమెంటు క్వారీ అనే కార్మికులకి వాళ్ళ రేట్లు ప్రకారంగా అగ్రిమెంట్ 2 ఇయర్స్కి ఒకసారి అగ్రిమెంట్ చేస్తాం. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇవాళ మా అగ్రిమెంట్కి అడిగిన రేట్లకి మేము 80 రూపాయలు వాస్తవంగా మాట్లాడే వాళ్ళకి కార్మికులకి న్యాయం చేయడానికి ఎంఆర్ఓ గారి దృష్టిలో, తహసీల్దార్ గారి దృష్టిలో మేము ఇవాళ అగ్రిమెంట్ చేయడం జరిగింది. అలాగే గతం ఇది 9వ నెల 1వ తారీఖుని అగ్రిమెంట్ మాట్లాడుకున్నాం. అగ్రిమెంట్ మాట్లాడుకునేది ఈరోజు ఇంతవరకు మాకు ఖాళీ లేక ఈరోజు 17వ తారీఖు తారీఖు అంతా 9వ తారీఖు దినం మమ్మల్ని తీసుకొచ్చి పెట్టి ఎంఆర్ఓ గారి ఆదాయంలో మీ అగ్రిమెంట్ చేయడం జరిగింది. అగ్రిమెంట్ ఏదైతే ఉందో అదే అగ్రిమెంట్ అన్న ఈసారి కూడా 80 రూపాయలు చెప్పండి. 80 రూపాయలు పెంచాం. పాత అగ్రిమెంట్ కూడా అదే రేట్లో ఉంది. ఈసారి అగ్రిమెంట్ కూడా అదే రేట్లో చేస్తాం. కార్మికులు సుమారు ఇప్పుడు మా ఈ అసోసియేషన్ నుంచి 1000 మంది కార్మికులకి అది చేసాం అన్నమాట. అది విశాఖ జిల్లా క్వారీ క్రషర్స్ కార్మిక సంఘం నుంచి ఏఎఫ్టీ న్యూ అనుబంధం. నేను ఏఎఫ్టీ న్యూ నాయకుడు సతీష్ నా పేరు. గత 5 నెలలుగా యజమానులతో జరుగుతున్న చర్చల్లోనే సెప్టెంబర్ 1కి ఒక అంగీకారం రావడం జరిగింది. ఈ అంగీకారంలోనే 2 యూనిట్లు రాయి కొట్టుటకు కార్మికుడికి 80 రూపాయలు పెంచుటకు, క్రషర్ డ్రైవర్కి 500 రూపాయల జీతం పెంచుటకు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 5 లక్షల పైన ఇన్సూరెన్స్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ ప్రకారం 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అంతపైన చేయించే అవకాశం ఉంది. వాళ్ళు అంగీకరించలేని పక్షంలో 4 లక్షల యాజమాన్యం బాధ్యత పడతారు. ఇటువంటి అగ్రిమెంట్ మనకి ఇప్పుడు ఇది 8వ వేతన ఒప్పందం. గత 5 నెలల నుంచి అనేక విడుదలగా చర్చలు జరుగుతూ ఒక కొలికి రావడంతో ఈరోజు ఆల్రెడీ సెప్టెంబర్ 1 నుంచి కూడా మాకు ఈ అగ్రిమెంట్ అమల్లో ఉన్నది. కానీ లిఖితపూర్వకంగా ఎంఆర్ గారి సమక్షంలోనే ఈరోజు మేము అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల వేలాది మంది కార్మికులకి ఈ యొక్క అవకాశం, ఈ పెరిగిన వేతనాలు కానీ పెరిగిన రేట్లు కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాణత్యాగానికి సిద్ధపడి నిరవధిక దీక్షకు దిగారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. జగన్ దీక్షకు మద్దతుగా నగరంలో పార్టీ శ్రేణులు కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన అమర్ రాష్ట్ర పునర్విభజన హామీలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. అందుచేతనే ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ అలుపెరిగిన పోరును కొనసాగిస్తోందన్నారు. అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సూరిశెట్టి రమణ, అప్పారావు, ఆడారి సూరి, అప్పారావు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా రిలే నిరాధ్యక్షులు ఆయనకి సంఘీభావం తెలియజేస్తూ ఆయనకు మద్దతుగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాలనే ఉద్దేశంతో రిలే నిరాధ్యక్షులు చేపట్టాం. ఈరోజు 2వ రోజుకి రిలే నిరాధ్యక్ష చేరడం సోదరులు మాజీ పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారో ఆయన పోరాటానికి మద్దతు ఇవ్వాలి. రాష్ట్ర ప్రజల నుంచి పూర్తి స్థాయిలో ఈ అంశం మీద పూర్తి మద్దతు లభిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు నూతనంగా ఏమైనా పరిశ్రమలు రావాలంటే రాయితీలు రావాలన్నా ప్రత్యేక హోదా కావాలని చెప్పి పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు నిరుద్యోగ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది యువకులు ఈరోజు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇన్ని అంశాలకి ఒక సంజీవిని ప్రత్యేక హోదా అని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రం ఇది సంజీవిని ఏం కాదు, దీనివల్ల ఉపయోగం లేదు, ప్యాకేజీల వల్ల ఉపయోగం అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఎన్నికల్లో మీరు పోటీ చేసినప్పుడు ఎన్నికల్లో మీరు కానీ
ఈరోజు మంచి స్పందన వస్తుంది కాబట్టి మేము ఈ దీక్ష చేయడానికి మీరు ఇంకా చేయండి, మీకు ఏ విధంగా సాయం కావాలన్నా సరే మేము చేస్తామని చెప్పేసి మాకు ఈరోజు మహిళా లోకం, యువజన లోకం నుంచి అందరినీ అన్ని ఏరియాల నుంచి కూడా మాకు మద్దతు వస్తుంది. దీని అందరికీ కారణం చంద్రబాబు నాయుడు చేస్తున్న దురాక్రమణలే. రష్యా, సింగపూర్, జపాన్లు చేస్తానంటున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా చేయడానికి ఆయన ఏ రకమైన ఇక్కడ ఉన్న వనరులు కానీ ఉత్పత్తులు కానీ ఏమీ వినియోగించకుండా ఎంతసేపు ఇతర దేశాల మీద ఆధారపడడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మా జగనన్న తలపెట్టిన ఏ విజయబేరులైనా, యువజన విభాగాలైనా, ఏ సదస్సులైనా సరే ఇప్పటి వరకు విజయం సాధించి తీరుతున్నాయి. అలాగే ఈ దీక్ష కూడా విజయం సాధించి తీరి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తారు. కేంద్రం మెల్ల వంచైనా సరే మేము ప్రత్యేక హోదా సాధించుకొని తీరుతామని మా జగనన్నకి అండగా యువత అంతా కూడా ఆదర్శంగా ఉండి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన ఏం చెప్తే అది చేయడానికి ఈరోజు యువత అంతా సిద్ధంగా ఉన్నదని అనకాపల్లి యువజన భాగం అధ్యక్షుడు జార్జ్ రమేష్గా నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జిల్లాలో వైకబా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక హోదా సాధనకు అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా రోలుకుంట మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు రెండో రోజు కూడా దీక్షలు కొనసాగించారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దీక్షా శిబిరాన్ని సందర్శించారు. పోతల శ్రీనివాసరావు, మడ్డు సత్యనారాయణ, బంటు సత్యనారాయణ, శెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాట తప్పని మగాడు, మడమ తప్పని మనగాడు, అవిరల అనంత కృషివలుడు, ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక రకాలుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. రాజధాని భూముల కోసం ఆ రోజు మంగళగిరిలో పెట్టినటువంటి మహాధర్నా కార్యక్రమం కానీ, బలవంత భూములు లాక్కునే విధానం కోసం ఎట్టి పరిస్థితుల్లో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదనేది, రైతుల పట్ల వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని కలెక్టరేట్ దగ్గర రైతులతో సంఘీభావంగా చేసినటువంటి ధర్నా కార్యక్రమం అని, నిన్న భోగాపురంలో భూములు లాక్కుంటున్నారు 10,000 ఎకరాలు అని చెప్పి భూములు లాక్కునే విధానాన్ని ఎండగట్టడం కార్యక్రమంలో నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు ఆమర నిరవధిక నిరాహార దీక్ష గుంటూరు మన రాజధానిలో కూర్చున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తల వంచైనా సరే ప్రత్యేక హోదా సాధిస్తాం. అంచేత ప్రాణాలు పణంగా పెట్టి తిండి మాని అన్నీ మాని ఆ రోజు నెల్లూరు వాసి అయినటువంటి పొట్టి శ్రీరాములు స్ఫూర్తిగా చేస్తున్నటువంటి కార్యక్రమం మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అదే రీతిలో ఆయన సంఘీభావంగానే చోడవరం నియోజకవర్గంలో 4 మండలాలు చేస్తున్నాం. 4 మండలాల్లో చివరి మండలంగా ఉన్నటువంటి రోలుకొండ మండలంలో ఈరోజు రిలే నిరాహార దీక్షలు ఈరోజు 8వ తారీఖున చేస్తున్నాం. ఇది సాయంత్రం 4 వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. రేపు ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తాం. అక్కడ కూడా ఈ దీక్షలు ఇవి కంటిన్యూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు ఉంటారో అన్నాళ్ళు కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తూ రేపేమో ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తాం. ఎల్లుటేమో అక్కడేమో మహాధర్నా కార్యక్రమం ర్యాలీ భారీ ర్యాలీ వామపక్షాలు కలుపుకొని ఈ రోడ్డు మీద రహదారి బిఎన్ రోడ్డు మీదే మేము చేస్తాం పూర్తిగా. అది ఇటు కోటవరట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. స్పెషల్ స్టేటస్ ఇచ్చి తీరాల్సిందేనని దీక్షా శిబిరాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే చెంగల్ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు డిమాండ్ చేశారు. దీక్షా శిబిరంలో ఆవుగట్టి రాజకుమారి, రొంగల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రంగా ఉన్నటువంటి దీన్ని మొక్కలు చేయడానికి వీలు లేదని ఆనాడు ఎన్నో ఉద్యమాలు జరగడం జరిగింది. ఏదైనా చిత్తశుద్ధిగా సమైక్య ఆంధ్రకి ఉద్యమం చేశామంటే ఒక వైఎస్ఆర్సీపీ మా పార్టీ మాత్రం చేసింది. కానీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు జై సమైక్య ఆంధ్ర అని చెప్పి దొడ్డిదారిన తెలంగాణకి లెటర్ ఇవ్వడం వల్ల ఈవేళ రాష్ట్రం విభజించారు. అది గతం దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ హైదరాబాద్కి ఎంతో రెవెన్యూ ఉన్నటువంటి దాన్ని న్యాయం చేశారు. మనకి నష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ఆ రోజు ప్రధానమంత్రి గారు స్వయంగా మీకు 5 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ప్రకటించారు పార్లమెంట్ సాక్షిగా. దానికి ఆనాడు అపోజిషన్ వెంకయ్యనాయుడు గారు 5 సంవత్సరాలు సరిపోదు, మాకు 10 సంవత్సరాలు కావాలని వాళ్ళు డిమాండ్ చేశారు. నేను ఈ ప్రభుత్వాలిద్దరినీ కూడా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. ఈవేళ చిన్న గ్రామ సభలో ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ కట్టుబాటు ఉంటున్నారే, అత్యంత ఈరోజు మేమేం రాజకీయం చేయట్లేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు
మాకు జీతాలు లేవంటున్నారు. నువ్వు కనుక స్పెషల్ స్టేటస్ కానీ తెచ్చుకున్నట్టయితే జీతాలు కాదు కదా, చాలా మిగిలిన బడ్జెట్ కూడా మనకు మిగులుతుంది. దానికి ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను. ఈవేళ 30% మనకి గ్రాంట్ ఇస్తున్నారు, 70% లోన్ కింద ఇస్తున్నారు. అదే స్పెషల్ స్టేటస్ కనుక వచ్చినట్టయితే 90% గ్రాంట్ డబ్బులు కట్టక్కర్లేదు కేంద్రానికి, 10% మాత్రమే లోను. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్, ఎక్సైజ్ డ్యూటీ, పవరు, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఇచ్చినట్టయితే వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా ఎక్కడ లాభం ఉంటుందో చూసుకుంటాడు. ఇండస్ట్రీస్లు కూడా నువ్వు కనుక స్పెషల్ స్టేటస్ కనుక తెచ్చినట్టయితే అటు తమిళనాడు కానీ, ఇటు కర్ణాటక కానీ, ఇటు ఒరిస్సా కానీ, తెలంగాణ కూడా ఇండస్ట్రీస్ వెళ్ళకంట మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా వస్తారు. రాష్ట్ర పునర్విభజన చట్టం హామీలలో ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్ డిమాండ్ కూడా ప్రధానమైనదే. అయితే మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిన జోన్ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంపై ప్రజా సంఘాలు గురుగా ఉన్నాయి. అమరావతి శంకుస్థాపనకు వస్తున్న పీఎం జోన్పై ప్రకటన ఇవ్వాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్ జేటీ రామారావు విశాఖలో డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ సమస్యలు ఢిల్లీలో పరిష్కరించిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లోకి రావాలని ఈ నెల 22వ తేదీన విజయవాడ అమరావతి శంకుస్థాపనకు రానున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట ఆయన ఈ రెండు ప్రకటించకుండా వస్తే కనుక ఆయన పర్యటనలో అడుగడుగునా కూడా నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న విశాఖ రైల్వే జోన్ అంశాన్ని కూడా వెంటనే పరిష్కరించాలని, ఈ నెల 12వ తేదీన మరోసారి చలో భువనేశ్వర్ పేరుతో అన్ని ప్రజా సంఘాలతో కూడా కలిసి భువనేశ్వర్లోని జీఎం కార్యాలయం ఎదుట మేము నిరసన తెలియజేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇటీవల ఆర్ఆర్సి పరీక్షల్లో ఆంధ్ర విద్యార్థులకి ఒడిశా ప్రశ్నలు అడిగారు. ఒడిశాలో నదుల పేర్లేంటి, ఒడిశాలో కవుల పేర్లేంటి, ఒడిశాలో రచయితల పేర్లేంటి అని చెప్తేనే మేము మాకు పాస్ అయ్యే పరిస్థితి. ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మా విద్యార్థులను కుట్రపూరితంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ఫెయిల్ చేయడం కోసం, కుర్తా రోడ్డు సంబల్పూర్ డివిజన్ సంబంధించిన వాళ్ళని పరీక్ష పాస్ చేయించుకోవడం కోసం మాకు తెలియని, వాళ్ళ చరిత్ర తెలియదు, వాళ్ళ భాష తెలియదు, వాళ్ళ మాట తెలియదు. మాకు ఆ ప్రశ్నలను అడిగి వేలాది మంది మా విద్యార్థుల్ని వాళ్ళు పరీక్షలు ఫెయిల్ చేస్తూ భువనేశ్వర్ అధికారులు అహంకారపూరితంగా, దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది భువనేశ్వర్ రోడ్ల మీద అక్కడ జనరల్ మేనేజర్ గారు బిష్ణోయ్ గారి ముందు, పర్సనల్ ఆఫీసర్ ముందు తేల్చుకోవడానికి మేము ఈ నెల 12న భువనేశ్వర్ సిద్ధంగా ఉన్నాం. అన్ని ప్రజా సంఘాలు చేస్తే వెళ్ళి ఖచ్చితంగా రైల్వే జోన్కి ఒడిశా అడ్డుపడవద్దు. ఒడిశా పండ్ల తోటల పెంపకానికి జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానమైంది. ఇందులో భాగంగా జాబ్ కార్డు హోల్డర్లకు మామిడి, కొబ్బరి, జామ, సీతాఫలం, నిమ్మ మొక్కలు సరఫరా చేసి వాటి పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. కోటవరట్ల మండలంలో ఉపాధి కూలీలందరికీ మొక్కలను పంపిణీ చేస్తున్నామని ఏపీఓ నాగరాజ్ చెప్పారు. మనకి ఇంటికి జాబ్ కార్డుకి 5 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. 5 మొక్కల్లో భాగంగా మనకి కొబ్బరి, అలాగే మామిడి, సీతాఫలం, జామ, నిమ్మ ఈ 5 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి జాబ్ కార్డు ఉండి ఇంట్లో పెరట్లో ఖాళీ ప్లేస్ ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో నాటుకోవడానికి 5 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 మొక్కలు గుంతలు తీసి నాటుకోవడానికి 187 రూపాయలు మనం ప్రతి ఒక్క జాబ్ కార్డు దానికి మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క మొక్క కూడా జియో ట్యాగింగ్, ఆ మొక్క ఎక్కడ నాటారు ఏంటనేది ఈ గూగుల్ మ్యాప్లో తెలిసేటట్టుగా ఎక్కడ ఏ ప్రదేశంలో మొక్కలు నాటారు అనేది కూడా మనం మొక్కవారీగా జియో ట్యాగింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉపాధి హామీ పథకంలో మనకి ఇంట్లో మొక్కల పెంపకం చేపట్టడానికి మొత్తం మన కోటవట్ల మండలంకి సంబంధించి 19,500 మొక్కలు, ఈ 5 రకాల మొక్కలు కూడా రావడం జరుగుతుంది. దత్తత గ్రామం ధర్మసాగరం అభివృద్ధిపై వడివడి అడుగులేస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాల అయ్యన్నపాత్రుడి సతీమణి పద్మావతి ఆ దిశగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఎంపీపీ సుకల రమణమ్మ, సర్పంచ్ సచివతులతో కలిసి పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలను నాటిన పద్మావతి అనంతరం గ్రామంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి అక్కడున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అలాగే జాబ్ కార్డు హోల్డర్లకు ఇంటికి 5 మొక్కలు చొప్పున పద్మావతి పంపిణీ చేశారు. గ్రామాభివృద్ధికి ఇప్పటి వరకు 2 కోట్ల వరకు ప్రభుత్వం విడుదల చేసిందని ఆమె చెప్పారు.
మినిష్ గారు ఆజ్ఞ ప్రకారంగా మరి మినిష్ గారు ఒక మాట చెప్పారు, దత్తత చేసుకున్న తర్వాత ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని చెప్పి అప్పచెప్పాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంచుమించుగా 2 months క్రితమే మేము మొదలు పెట్టడం జరిగింది, 2-3 months క్రితం. అలాగే చెరువు కూడా ఓపెన్ చేసాం. తర్వాత 15 రోజుల తర్వాత వర్షాలు పడడం వల్ల చెరువు కూడా ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత గ్రాంట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కాబట్టి కొద్ది రోజుల కింద చెరువు స్టార్ట్ చేస్తాం. అలాగే ఈ గ్రామానికి 2 crores వరకు అంటే 2 కోట్ల రూపాయల వరకు కూడా మరి ఇవ్వడం జరిగింది, ఖర్చు పెట్టడం కూడా జరిగింది. ఈ గ్రామానికి సీసీ రోడ్స్ అయితేనేమి, డంపింగ్ యార్డ్ అయితే ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేపట్టడం జరిగింది. మినిస్టర్ గారు ఆధ్వర్యంలోనూ లేదా మినిస్టర్ గారు గ్రాంట్స్ వల్ల లేదా ఎంపీ గ్రాంట్స్ వల్ల కానీ మరి చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని దత్తత తీసుకున్న తర్వాత 2 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమంలో సీసీ రోడ్స్ కానివ్వండి అన్నీ వేయడం జరిగింది. అలాగనే 90 లక్షలు కూడా గ్రాంట్ రిలీజ్ చేస్తున్నారు, చేసి ఉండొచ్చు, ఒక 2 రోజుల్లో అవుద్దని అన్నారు. పంచాయతీకి 3 కోట్లు మనం తెచ్చుకున్నాం అంటే చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాన్స్టిట్యున్సీకి 1.5-2 కోట్లు ఇచ్చిన రోజుల్లో ఒక పంచాయతీకి 3 కోట్లు రిలీజ్ చేశారంటే మనం అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ విషయంలో నిజంగా మన అందరి తరపున కూడా మినిస్టర్ గారికి, ఎంపీపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సందర్భంగా ఇలా జరుగుతుంది. మరి అలాగే ఈ పర్యావరణం గురించి ఇంతకుముందు నేను చెప్పాను, దాని గురించి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనకి 2300 మా గ్రామానికి అంటే దత్తత గ్రామానికి వచ్చాయి. 2300 దుగ్గాడ, ఈ ఊరు ధర్మసాగరం, ఇవి గ్రామాలన్నిటికీ మేము పంచాయతీ అంతటికీ మేము సర్దుతాం. మరి ఈ కార్యక్రమం నిర్వర్తించినందుకు వారందరూ మాకు సహకరించినందుకు గ్రామ ప్రజలందరికీ నేను ధన్యవాదాలు. హుదూద్ తుఫాన్ సమయంలో తెగ హడావిడి చేసిన జిల్లా యంత్రాంగం ఏడాది అవుతున్న బాధితులకు నష్టపరిహారం అందించడంలో విఫలమైందని కామారెడ్డిలో ఆరోపించారు. పరిశ్రమలు దెబ్బతిన్నా వాటికి అతిగతి లేకుండా పోయిందని, కేంద్ర సాయం కూడా తూతూ మంత్రమైందని ఆరోపించిన సిపిఎం తక్షణమే బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సిహెచ్ నరసింగరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అక్టోబర్ 12వ తేదీకి సంవత్సర కాలం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైనవి. ప్రధానమంత్రి స్వయంగా వచ్చి విశాఖపట్నంలో 1000 కోట్ల సహాయాన్ని ప్రకటించినా ఏమాత్రం ఆ సహాయం అందలేదు. 70,000 కోట్ల రూపాయల తుఫాన్లో నష్టపోయారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించినటువంటి మెమరాండంలో పేర్కొన్నది. ఒక్క విశాఖ కార్పొరేషన్లోనే 1270 కోట్లు నష్టపోయామని కార్పొరేషన్ ఇస్తే కేవలం 7 కోట్లు మాత్రమే ముష్టి ఈరోజు వెదజల్లడం అనేటువంటిది జరిగింది. బాధితులు ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. పరిశ్రమలు ఆదుకోవడంలో అంతకంటే ఘోరంగా వైఫల్యం చెందింది. ఈరోజు ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం చేయడానికి ఇంతకంటే ఘోరమైనటువంటిది ఇంకొకటి లేదు. 260 కోట్ల రూపాయలు ప్రజలు విరాళంగా ఇచ్చారు. త్యాగాలు ప్రజలు చేస్తే విజయాలు సాధించామని సంబరాలు చేసుకోవడం జరిగింది. ఏ విజయం సాధించారని చెప్పేసి అడుగుతున్నాను. మళ్ళీ 12-13 కూడా సంబరాలు చేసుకోవాలని సంకల్పించి మళ్ళీ వెనక్కి తగ్గారు. 260 కోట్లు ప్రజలు త్యాగాలు చేసి ప్రజలు ఇచ్చినటువంటిది నష్టపోయినటువంటి ప్రజలు కూడా మళ్ళీ విరాళాలు ఇచ్చారు. ఆ డబ్బులు ఏం చేశారు? ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టారని చెప్పేసి అడుగుతున్నాను. కార్పొరేట్లు సహాయం చేస్తేనట వాళ్ళు గ్రాంట్లు ఇస్తే వాళ్ళకి చేస్తామని చెప్తున్నారు తప్ప ఈరోజు కూడా ప్రజల యొక్క నిధుల్ని కూడా సక్రమంగా ఖర్చు పెట్టడం అనేటువంటి జరగలేదు. మత్స్యకారులకు తీరంలో అందరికంటే ఎక్కువ నష్టపోయింది మత్స్యకారులు. ఆ మత్స్యకారులకు అనేక షరతులు పెట్టి కేవలం సొసైటీల్లోనే ఉండాలని, విశాఖ జట్టీలో ఉన్న వాళ్ళకే ఇస్తామని ఇట్లాంటి షరతులు, తప్పుడు షరతులు పెట్టి అత్యధిక మంది మత్స్యకారులకు నిర్లక్ష్యం చేయడం అనేటువంటి జరిగింది. 6 లక్షలు ఇస్తామని చెప్పి బోట్లకు ఇస్తామన్నది 3 లక్షలకే ఇవ్వడం అనేటువంటి జరిగింది. తిరిగి గ్రాంట్ అయినటువంటి డబ్బులు కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాయి మత్స్యకారు శాఖ నుంచి. ఆ రకంగా అన్ని రకాలుగా కూడా నిర్లక్ష్యం అనేటువంటి చేశారు. సినిమాలు చూపించి జనాన్ని ఆనాడు మోసం చేశారు. ఈరోజు వాస్తవాలు. పాయకరపేట హెల్పింగ్ పీపుల్స్ అసోసియేషన్ తొలి వార్షికోత్సవం జరిగింది. గడిచిన ఏడాది కాలంలో ప్రాంతంలో అన్నార్థులకు చేయూతను అందించేందుకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన అసోసియేషన్ ప్రతినిధులు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామన్నారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బృందావన్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వృద్ధులకు వంట సరుకులు, దుప్పట్లను పంపిణీ చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు సాదిరెడ్డి శ్రీను, పప్పు రమణ, సర్వసిద్ధి దుర్గాప్రసాద్, ఎస్కే భాష, జి బాబురావు, పి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇదే కాకుండా మన వరదా శంకరరావు గారు ఈయన వికలాంగుడైన ఈయన కంప్యూటర్ కొనుక్కోవడం చెప్పేసి 4,000 రూపాయల చెక్కు ఆయన తరఫున విరాళంగా ఇస్తున్నారండి. ఇలాంటి మంచి అవకాశాలు అందరికీ కలగాలని చెప్పేసి, అలాగే ఇలాంటి సాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సంవత్సరం అవుతుందండి.
80 మందికి ముసలి వాళ్ళకి బాగా నిరుపేదలకి ముసలి వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి ఈ హెల్పింగ్ పీపుల్ చేయిస్తుందండి, అంటే చెయ్యి ఓతిస్తుందండి. దాని మీద ఇది ఎన్నిసరికి మహా అద్భుతమైన కార్యక్రమం అండి. ఈ కార్యక్రమానికి ఈ వెనకాల మాకున్న సభ్యులందరూ సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ చాలు. దేవాదాయ శాఖలో పరిపాలన సౌలభ్యం పేరిట తీసుకొస్తున్న మార్పులు తమ జీవన విధానానికి అడ్డంకిగా మారుతుందని దేవాలయాల ఉద్యోగులు అర్చకుల సంఘం ఆందోళన వెలిబుచ్చింది. ధార్మిక పరిషత్కు దేవాలయాల ఆస్తుల నిర్వహణ బాధ్యతలను అప్పగించడం సరికాదన్న ఈ సంఘం ప్రతినిధులు ఈ నెల 11న రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు డివిఎస్ రామరాజు చెప్పారు. చట్టానికి లోబడి ఈ దేవాదాయ శాఖ నడుస్తుంది ఈరోజు. కానీ దానిలో కొన్ని మార్పులు చేసి దేవాదాయ శాఖ అధికారుల నుండి ధార్మిక పరిస్థితులకు అప్పగించడానికి అని చెప్పి చట్ట సవరణ చేయడానికి అని చెప్పి ప్రభుత్వం వారు జీవో ఇష్యూ చేస్తూ దాని మీద అభ్యంతరాలు ఉంటే తెలియపరచమని సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి జీవో ఒకటి విడుదల చేశారు. దాని మీద ఆ చట్టానికి సవరణ అవసరమా లేదా, దాంట్లో లోటుపాట్లు ఏంటి, కష్టసుఖాలు ఏంటి అన్న దాని మీద రేపు రాజమండ్రిలో 11వ తారీఖున ఆనం కళా పరిషత్తులో ఒక సభ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం. ఆ సదస్సుకి రాష్ట్ర దేవాలయాల్లో ఉన్న అర్చక వర్గం అయితేనో వేద పండితులు లేకపోతే నాదస్వరం సిబ్బంది అలాగే ఆర్జేసీ క్యాడర్ నుంచి అటెండ్ వరకు కూడా అన్ని రకాల ఉద్యోగులు కూడా ఆ సమస్యకి అటెండ్ అవుతూ దాని మీద అవగాహన సదస్సు పెట్టి ఆ చర్చలో ఏ నిర్ణయం తీసుకుంటారో ఆలోచించి ఆ నిర్ణయం మేరకి ప్రభుత్వానికి సూచనలు సలహాలు దేవాదాయ శాఖ మరియు ధర్మాదాయ శాఖ నుండి అన్ని సూచనలు ఇవ్వడానికి అని చెప్పి సభ ఏర్పాటు చేయడం. ఆ సభకి అందరూ కూడా రావాలని రాష్ట్ర దేవాదాయాల ఉద్యోగుల సమైక్య అధ్యక్షులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకి పిలుపునివ్వడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం ఆగబోదని సిపిఐ కుండబద్దలు కొట్టింది. విపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి బాక్సైట్ ఒప్పందాలకు ఓకే చెప్పడమేంటని ప్రశ్నించిన కామ్రేడ్లు టీడీపీ 2 నాల్కల ధోరణిపై నిప్పులు చెరిగింది. బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయాలన్న డిమాండ్తో జీకే వీధి మండలం ధారకొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన జీవీవీ సత్యనారాయణ పోలీసు బలగంతో ఉద్యమాన్ని అణగదొక్కాలని ప్రభుత్వం చూస్తోందని, ఇలాంటి బెదిరింపులతో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. గిరిజనుల హక్కులను ఉద్యమాల ద్వారా పరిరక్షించుకుంటామని జీవీబీ స్పష్టం చేశారు. పెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకి ప్రైవేటు వ్యక్తులతోనే గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలు సరైనవి కాదు. ఈ ఒప్పందాల వలన చాలా నష్టం జరుగుతుంది గిరిజనులకి. ఈ ఒప్పందాలన్నీ రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఇప్పుడు ఏమి మార్పు వచ్చిందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎవరితోనైతే ఆ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో వాళ్ళకే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అపారమైన బాక్సైట్ ఖనిజాన్ని దోచిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ బాక్సైట్ తవ్వి తీయడం ద్వారా గిరిజనులకి మేలు జరుగుతుంది, డబ్బులు వస్తాయి. తద్వారా గిరిజన సంక్షేమానికి అభివృద్ధికి మేము ఆ డబ్బులు ఖర్చు పెడతా ఉంటున్నారు. నిపుణులని ఆర్థిక నిపుణులను అడిగితే లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ బాక్సైట్ తవ్వకాలు చేసుకొని దోపిడీ చేసుకునేటటువంటి పెట్టుబడిదారులకి లాభాలు వస్తాయి. ప్రభుత్వానికి వచ్చిన రాయల్టీలోనే గిరిజనుల వాటా దాదాపు 150 కోట్లు మాత్రమే, అంతకు మించి రాదు అని చెప్తా ఉన్నారు. అంటే 150 కోట్లు ముష్టి 150 కోట్ల కోసం ఇక్కడ గిరిజనుల జీవితాలని నాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి ప్రయత్నాలను ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. ఇక్కడ ఏదైతే బాక్సైట్కి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతూ ఉందో, పోరాటం జరుగుతూ ఉందో, ఈ పోరాటాన్ని నిర్వీర్యం చేయడం కోసం, ఈ ఆందోళన అణగదొక్కడం కోసం సెక్షన్ 30 పేరుతోని పోలీసులను ఉపయోగించుకొని తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. ఈ నిర్బంధం కారణంగానే గత నెలలో కొయ్యూరులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు సభ పెడితే ఆ సభకి బాక్సైట్కి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదనే పేరుతో అనుమతి ఇచ్చారు.
ఆ సభకి మమ్మల్ని పిలిస్తే మా పార్టీకి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు దేవుడి గారు పోయి బాక్సైట్కి వ్యతిరేకంగా మాట్లాడితే సిఐ గారు వచ్చి స్వయాన మైక్ కట్ చేశారు. సరే, ఏ పద్ధతుల్లో ఈ నిర్బంధాన్ని మీరు కొనసాగిస్తారో మేము ఆ నిర్బంధాన్ని వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పని ఛాలెంజ్గా తీసుకొని సిపిఐగా ఇక్కడ సభ పెట్టాలనుకున్నాం. తర్వాత 10 వామపక్ష పార్టీలు కానీ ఇక్కడికి పోయి ఈ బాక్సైట్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి గిరిజనులకి ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి క్రమంలోని సభ నిర్వహించాలని చెప్పని 15 రోజుల క్రితమే ప్రకటన చేసి ఈరోజు ఇక్కడ సభ నిర్వహించాం. ఈ సభని జరగనీయకుండా, సభకి అనుమతి నిరాకరించారు. ఈ సభని జరగనీయకుండా చుట్టుపక్కల గ్రామాలకి రాత్రి కూంబింగ్ పార్టీలని, స్పెషల్ పార్టీలను పంపించి ఈ బులెటిన్ సమర్పించిన వారు శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలు విశాఖపట్నం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మావోయిస్టుల బందీల కుటుంబాలు ఆందోళన, చెర నుంచి విడిపించాలని కోరుతూ మన్యంలో ర్యాలీ. నర్సీపట్నంలో కదం తొక్కిన అంగన్వాడీ వర్కర్స్, పెంచిన వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్. క్వారీ కార్మికుల వేతనాల పెంపుపై కుదిరిన ఒప్పందం, కార్మికులకు అన్ని విధాల చేయూత అందిస్తామన్న చెక్కలన్న. దత్తత గ్రామంలో అయ్యన్న సతీమణి పర్యటన, గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తానన్న పద్మావతి. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా వార్తల సమాహారంతో తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.